హిందువులు శివుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. శివుడిని శివలింగం రూపంలో పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తున్నాయి. అలాగే శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతిదీ. అయితే శివుడిని మాత్రం చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు. శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన విభూదిని ధరించిన వారిని పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడని పండితులు తెలియజేస్తున్నారు. 3 గీతలు అడ్డంగా భస్మధారణ చేయాలి. విభూదిని ఇలా ధరిస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పెద్దలు చెప్తున్నారు. అలాగే శివలింగానికి కుంకుమబొట్టు పెట్టకూడదు. కేవలం విభూదిని మరియు గంధమును మాత్రమే ఉపయోగించాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను శివలింగంపై పోయకూడదు. సోమవారం నాడు శివుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని ప్రతిదీ. కాబట్టి సోమవారం ఉదయం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేయడంతో పాటు బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి. సోమవారం నాడు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాలు వివరిస్తున్నాయి. కనుక సోమవారం నాడు ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరం ఇస్తాడని ప్రతీతి. అలాగే శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలలాగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కేవలం ఆవుపాలను మాత్రమే ఉపయోగించాలి. ప్రతి సోమవారం ఆవుపాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. చాలా మంది పాలను ప్యాకెట్లో ఉంచి అలాగే అభిషేకం చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే అది మహాపాపంగా పరిగణించబడుతుంది. పాలను గ్లాసులోకి తీసుకుని ఆ తరువాత అభిషేకం చేయాలి. అలాగే అభిషేకం చేసేటప్పుడు రాగ కలశాన్ని ఉపయోగించకూడదు. శివలింగంపై పాలు పోసిన తరువాత నీటితో ఖచ్చితంగా అభిషేకం చేయాలి. అభిషేకం చేసేటప్పుడు స్టీల్ స్టాండ్ను ఉపయోగించకూడదు. మన శరీరంపై ఉండే చెమటగాని వెంట్రుకలుగాని శివుడిపై పడకుండా జాగ్రత్త వహించాలి. ఇంట్లో శివలింగాన్ని ఏర్పాటు చేసుకుంటే జలధార ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. తెలుపు రంగులో ఉండే పాలరాతి శివలింగాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోకూడదు. ఇంట్లో ఒక శివలింగం కంటే ఎక్కువ ఏర్పాటు చేసుకోకూడదు. శివుణ్ణి పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి. నందివర్ధన పూలతో శివునికి పూజ చేస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. పారిజాత పూలను శివునికి సమర్పిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. శివుడికి ఎరుపురంగు పూలతో పూజ చేయకూడదు. వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుంది. శివుడికి అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది. పౌర్ణమి నాడు శివాలయంలో ఒక దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టే అని శాస్త్రం చెబుతుంది.